వెల్కమ్ టు మాస్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనం 10వ తరగతిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టీజీ డిఎస్సికి టెట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ చూద్దాం. ఫస్ట్ సింగిడి 2 10వ తరగతిలో మనకు 9th సింగిడి 1, 10th సింగిడి 2 అంటే సింగిడి అంటే ఇంద్రధనస్సు లేదా హరివిల్లు తెలుగు వాచకం. 10వ తరగతిలో ఇంపార్టెంట్ చూద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి చూడండి. దశావతారాలలో వామన అవతారం ఎన్నోవది అంటే ఆన్సర్స్ మాత్రమే చెప్తాను. 5వది వామన అవతారం. దశావతారాలలో వామన అవతారం 5వది. భాగవతాన్ని ఎందరు రచించారు అంటే నలుగురు. ఆప్షన్ నలుగురు. భాగవతంలో సింహాసనం ఎవరు రచించారు? సింహాసనం అనేది సింహభాగం అనేది పోతన రచించారు. ఆంధ్ర జయదేవుడనే బిరుదు ఎవరికి ఉంది అంటే పోతన. ఆంధ్ర జయదేవుడనే బిరుదు ఎవరికి ఉంది? పోతన. బలిచక్రవర్తి భార్య పేరేమిటి? వింధ్యావళి. బలిచక్రవర్తి భార్య పేరేమిటి? వింధ్యావళి. సత్యహీనుని మోయలేనని పలికిందెవరు అంటే భూదేవి. సత్యహీనుని మోయలేనని పలికిందెవరు? భూదేవి. శ్రీ తిరుమల రామచంద్ర గారి కాలంలో ఆంధ్రప్రభ వారపత్రికలోని చివరి పేజీని ఏమనేవారు అంటే ఇతను రాసినటువంటి ఆంధ్రప్రభ వారపత్రికలో చివరి పేజీ లాస్ట్ పేజీని హైదరాబాద్ నోట్బుక్. ఏ పత్రికనైనా ఏ పేజీ అందం? చివరి పేజీ అందం. డాక్టర్ సాముల సదాశివ గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తెచ్చిన కావ్యం ఏది? కావ్యం అంటే స్వరలయాలు. నెక్స్ట్ ఇక్కడ చూడండి. టాక్సాలి అనగా అంటే టంకశాల. టాక్సాలి అంటే టంకశాల. బ్రహ్మేశ్వరాలయం ఎక్కడ ఉంది అంటే అలంపూర్. శ్రీ కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి బిరుదేది అంటే ఆంధ్ర బిల్హానా. నెక్స్ట్ 13వ ప్రశ్న చూసినట్టయితే శ్రీ దాశరథి కృష్ణమాచార్యులు రచించిన కావ్యాలలో తెలంగాణ గురించి తెలియజేసే కావ్యమేది? రుద్రవీణ. ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరి ఆస్థాన కవి ఎవరు? దాశరథి కృష్ణమాచార్యులు. కేంద్ర సాహిత్య అవార్డు పొందిన దాశరథి కావ్యమేది అంటే ఇందులో చూడండి అగ్నిధార, రుద్రవీణ, కవితా పుష్పకం ఇవన్నీ కూడా అవార్డు కేంద్ర సాహిత్య అవార్డులు కాదు. కావ్యం ఏది అంటే ఇక్కడ ఏది కాదు ఆన్సర్. తిమిరంతో సమరం ప్రత్యేకత ఏమిటి? కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. ఇది తిమిరంతో సమరం అనేది ప్రత్యేకత ఏమిటి? కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. నెక్స్ట్ వీర తెలంగాణ పాఠ్య భాగం దాశరథి గారి ఏ రచన నుండి స్వీకరించబడింది? వీర తెలంగాణ అనేది రుద్రవీణ అనేది వీర తెలంగాణ యొక్క దాశరథి కృష్ణమాచార్యులు రచించినటువంటి పాఠ్యభాగం నుండి తీసుకోబడింది. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘానికి తొలి మహిళా అధ్యక్షురాలెవరు అంటే పి యశోదారెడ్డి. అంటే పి అంటే పాకాల యశోదారెడ్డి. ఎచ్చమ్మ కథల రచయిత్రి ఎవరు అంటే యశోదారెడ్డి. పాకాల యశోదారెడ్డి. ఒకే రోజు జన్మదినం అదే తేదీ సంవత్సరం వేరు మరణించే తెలంగాణ కవి ఎవరు అంటే అల్లిశెట్టి ప్రభాకర్. సిటీలో దారిద్ర్యం సౌభాగ్యం ఎలాంటిది అంటే సమాంతర రేఖలు. విశ్వనాథేశ్వర శతకం కర్త గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ శర్మ గారికి ఇష్టమైన రాగం ఏది అంటే హిందోల రాగం. భక్తియోగ విధానాలు ఎన్ని అని యథావాక్కుల అన్నమయ్య పేర్కొన్నారంటే 3. రాజ్యసభ సభ్యత్వాన్ని పొందిన తొలి తెలుగు కవి ఎవరు అంటే సినారె. డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి. జీవన భాష్యం పాఠ్యభాగ సినారె ఏ కావ్యం నుండి గ్రహించబడింది అంటే తెలుగు గజళ్ళ నుండి తీసుకోబడింది. కేంద్ర సాహిత్యంలో 2వ జ్ఞానపీఠ అవార్డు పొందిన విశ్వంభరకు ఏ సంవత్సరం ఆ అవార్డు ఏ సంవత్సరంలో వచ్చింది అంటే 1988. 1988. గజల్లోని చివరి చరణాన్ని ఏమంటారు? మక్తా. చివరి చరణాన్ని మక్తా. తకల్లుస్ అనగా కవి నామముద్ర. తెలంగాణ భీష్ముడనే బిరుదు ఉన్న కవి ఎవరు అంటే శ్రీ ఆదిరాజు వీరభద్రరాజు. భీష్ముడు అనేది ఆదిరాజు వీరభద్రరాజు. బంజారీలు అనగా లంబాడీలు. చార్మినార్ కట్టించింది ఎవరు? మొహమ్మద్ కులీ కుతుబ్ షా. తెలంగాణ తొలి రాజధాని ఏది? గోల్కొండ. తెలంగాణ తొలి రాజధాని. నెక్స్ట్ 33వ ప్రశ్న చూడండి. ఏ మొఘల్ చక్రవర్తి దాడిలో గోల్కొండ కోట తన సౌందర్యాన్ని కోల్పోయింది అంటే ఔరంగజేబ్. శ్రీనాథుడికి కవి సార్వభౌమ బిరుదునిచ్చిందెవరు? పెదకోమటి వేమరెడ్డి.
పెదకోమటి వేమారెడ్డి. ఉభయ వాక్ప్రౌఢి రసానుభూచిత బంధం అనే ఎవరి కవితా లక్షణాలు అంటే శ్రీనాథుడి. నెక్స్ట్ గోదావరి ప్రజలు పండితులు శ్రీనాథుడి ఏ పేరుతో పిలిచారు? డూమూవుల కవి. శ్రీనాథుడు రచించిన తొలి వీరగాథ కావ్యమేది? పల్నాటి చరిత్ర. శ్రీనాథుడు రచించిన తొలి వీరగాథ కావ్యమేది అంటే పల్నాటి చరిత్ర. శ్రీనాథుడి అత్యధిక రచనలను ఆధారమైన పురాణమేది? స్కంద పురాణం. శ్రీనాథుడి యొక్క పురాణం ఆధారమైన పురాణం అంటే స్కంద పురాణం. భీక్ష పాఠ్యభాగం శ్రీనాథుడికి ఏ కావ్యం నుండి తీసుకోబడింది అంటే కాశీఖండం నుండి తీసుకోబడింది. ఆయాపిండం అనే నానుడి శ్రీనాథుడి ఏ రచనకు గలదు అంటే కాశీఖండంకి కలదు. తొలి కథకురాలుగా చరిత్ర ఎవరిని నిర్ధారించింది అంటే బండారు అచ్చమాంబ. ఇటీవల 2018లో విశ్వవిద్యాలయం శతవార్షికోత్సవం జరుపుకుంటుంది అంటే ఉస్మానియా విశ్వవిద్యాలయం. నెల్లూరు కేశవస్వామికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథల సంపుటి ఏది? చార్మినార్ కథలు. నెక్స్ట్ చూడండి 44వ ప్రశ్న. ఇండియా పాకిస్తాన్ల విభజన నాటి సామాజిక సంక్షోభాలను వ్యక్తం చేసిన కథ ఏది అంటే యుగాంతం. నెల్లూరు కేశవస్వామిని భారతీయ సాహిత్యంతో ఎవరితో పోల్చవచ్చును అంటే ప్రేమ్చంద్, కిషన్ చంద్లతో పోల్చవచ్చు. క్రింది వాటిలో భిన్నమైనది ఏది అంటే ఇక్కడ చూడండి ఎవరి భాష వారికి వినసింపు, లక్ష్య సిద్ధి, గోల్కొండ పట్టణం ఇవి 3 ఒకటి, భూమిక అనేది వేరేది. సో పాఠ్యాంశాలను కవులను గుర్తించండి అంటే వీర తెలంగాణ దాశరథి కృష్ణమాచార్యులు. లక్ష్య సిద్ధి అనేది రచయితల బృందం. గోల్కొండ పట్టణం అనేది ఆదిరాజు వీరభద్రరాజు. భూమిక అనేది గుడూరి సీతారాం రచించినటువంటి పీఠిక నుండి తీసుకోబడింది. క్రింది పాఠ్యాంశాలను ప్రక్రియకు సరికాని దానిని గుర్తించండి అనేది భూమిక అనేది పీఠిక. ఇక్కడ చూడండి కొత్త బాట అనేది కథానిక ప్రక్రియ, జీవన భాష్యం గజల్, భిక్ష ప్రాచీన పద్యం. ఇక్కడ భూమిక అనేది పీఠిక కానీ ఇక్కడ వ్యాసం ఇచ్చారు. సో సరికానిది అంటే వ్యాసం. సో భూమిక వ్యాసం. బ్రహ్మాండం వధానోద్యమ యశకాలము ఇక్కాలము క్రమము గుర్తించండి అంటే చూడండి బ్రహ్మాండం అంటే ఇది సవర్ణ దీర్ఘసంధి. నెక్స్ట్ ఇక్కడ వదానోద్యమ అంటే గుణసంధి. యశ అనేది విసర్గ. ఇక్కాలము ఈ ప్లస్ కాలము కాబట్టి త్రికసంధి. చూడండి ఇక్కడ గురు లఘు అంటే ఇది ఏ గణాలు ఏ పద్యంలో ఉంటాయి అంటే కంద పద్యాలలో ఉంటాయి. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్.